FA1 పేపర్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినోమియల్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ హూజ్ జీరోస్ ఆర్ -3 and 2 రెస్పెక్టివ్లీ. అంటే క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చేసారు మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ ద జీరోస్ ఆఫ్ రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఆర్ ఆల్ఫా కమా బీటా సే. ఆ జీరోస్ని ఆల్ఫా కమా బీటాగా తీసుకున్నాం. గివెన్ దట్ sum of zeros, that means alpha plus beta equal to -3, product of zeros, that means alpha beta equal to 2. So required quadratic polynomial formula k into x square minus alpha plus beta into x plus alpha beta. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. x స్క్వేర్ టర్మ్కి ప్లస్ పాజిటివ్ x స్క్వేర్ టర్మ్, నెక్స్ట్ x టర్మ్కి నెగిటివ్, నెక్స్ట్ ఆల్ఫా బీటా అంటే కాన్స్టెంట్ టర్మ్ మళ్ళీ పాజిటివ్. సో దాంట్లో మనం ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా బీటా రెండు సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటేనే -3. సో -3 ఇంటూ ఎక్స్ ప్లస్ 2, k ఇంటూ మైనస్ ప్లస్, దేర్ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2. మనకి డివైడెడ్ బై ఏమీ నెంబర్స్ లేవు కాబట్టి k వాల్యూ 1గా తీసుకుంటాము. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 అనేది రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినోమియల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చెక్ వెదర్ x minus 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషనా కాదా అనేది చెక్ చేయమంటున్నారు. సో అలాంటప్పుడు మనం ఈ ఈక్వేషన్ని ఎక్స్పాండ్ చేసేసుకుంటే అది కూడా a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ఫార్ములాలో ఎక్స్పాండ్ చేసుకున్నాం. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి అంటే x ఇంటూ 2 దట్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1. ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 2 ఇంటూ 2 4x ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది. సో 3x ప్లస్ 1. సో ఎక్స్ స్క్వేర్ టర్మ్ క్యాన్సిల్. 4 మైనస్ 4x ఈక్వల్ టు 3x ప్లస్ 1. ఈసారి ఇటువైపు ఉన్న టర్మ్స్ అన్ని ఇటువైపుకి తీసుకొచ్చేసాం. సో ప్లస్ 4 మైనస్ 4 అయింది, మైనస్ 4x ప్లస్ 4x అయింది. సో 3x ప్లస్ 4x 7x ప్లస్ 1 మైనస్ 4 మైనస్ 3 ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్లో ఎక్స్ స్క్వేర్ టర్మ్ లేదు. సో దిస్ ఈజ్ నాట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 వేర్ a నాట్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. డిగ్రీ నాట్ ఈక్వల్ టు 2, ఎందుకంటే ఇక్కడ డిగ్రీ లీనియర్ పాలినోమియల్ చూపిస్తుంది కాబట్టి డిగ్రీ 1 కాబట్టి డిగ్రీ నాట్ ఈక్వల్ టు 2, దేర్ఫోర్ దిస్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడా రాయొచ్చు మనం. నెక్స్ట్ ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8. ఒక పాలినోమియల్ ఇచ్చేసారు క్వాడ్రాటిక్ పాలినోమియల్, దానికి జీరోస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో దానికి 2 మెథడ్స్లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. స్ప్లిట్టింగ్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదంటే అనదర్ మెథడ్ క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేసి కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. లెట్ p of x ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8 టు ఫైండ్ జీరోస్ ఆఫ్ p of x, దట్ ఇంప్లైస్ p of x ఈక్వల్ టు 0. జీరోస్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి మనం ఇచ్చినటువంటి పాలినోమియల్ని ఈక్వల్ టు 0 చేసుకోవాలి. సో p of x అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8 ఈక్వల్ టు 0. స్ప్లిట్టింగ్ చేసుకోవడానికి కాన్స్టెంట్ టర్మ్ 8ని 4 ఇంటూ 2 ఫ్యాక్టర్స్గా రాసుకోవచ్చు. సో 4 మైనస్ 2 చేస్తే 2 వస్తుంది మిడిల్ టర్మ్. సో అలాంటి ఫ్యాక్టర్స్ని మనం చూజ్ చేసుకుంటాం. ఇక్కడ -2 రావాలి కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 2xగా స్ప్లిట్ చేసాం. -2x రావాలి కాబట్టి -4x ప్లస్ 2x మైనస్ 8. ఇక్కడ ఉన్నటువంటి మిడిల్ టర్మ్ని మాత్రమే మనం స్ప్లిట్ చేసాం, మిగిలిన ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ అలాగే వస్తాయి. సో ఈ రెండిట్లోంచి కామన్ వచ్చేది x ఇంటూ x మైనస్ 4. ఈ 2 టర్మ్స్లోంచి కామన్ వచ్చేది ప్లస్ 2 ఇంటూ x మైనస్ 4 ఈక్వల్ టు 0. x మైనస్ 4 ఇంటూ x ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో x వాల్యూ ఒకటి 4 వచ్చింది, x వాల్యూ ఒకటి -2 వచ్చింది. ఇలా జీరోస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు మీకు ఈ మెథడ్ తెలియకపోతే ఇంకొకటి మెథడ్ క్వాడ్రాటిక్ పాలినోమియల్, అంటే క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేసి కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్వాడ్రాటిక్ ఫార్ములా ప్రకారం -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. దీంట్లో a అంటే ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్, b అంటే ఎక్స్ కోఫిషియంట్, అలాగే కాన్స్టెంట్ టర్మ్. సో మైనస్ b అంటేనే -2, సో మైనస్ ఆఫ్ -2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b అంటే -2 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a అంటే 1, c అంటే -8.
హోల్ బై 2 ఇంటూ ఏ అంటే 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ని స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది 2 స్క్వేర్ 4 ప్లస్ ఈ ప్లస్ ఎందుకు వచ్చింది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 4 ఇంటూ 1 4, 4 ఇంటూ 8 32, 4 ప్లస్ 32 రూట్ 36, 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 36 హోల్ బై 2, రూట్ 36 పర్ఫెక్ట్ స్క్వేర్. సో రూట్ 36 6గా రాసుకోవచ్చు. 2 ప్లస్ ఆర్ మైనస్ 6 బై 2 అంటే ప్లస్తో ఒకసారి చేయాలి, ఒక రూట్ వస్తుంది. నెక్స్ట్ మైనస్తో చేసినప్పుడు ఇంకొక రూట్ వస్తుంది. సో 2 ప్లస్ 6 బై 2 8 బై 2, 2 మైనస్ 6 బై 2 ప్లస్ 2 మైనస్ 6 కాబట్టి మైనస్ 4 వస్తుంది, మైనస్ 4 బై 2. సో 8 బై 2 అంటే 4, మైనస్ 4 బై 2 అంటే మైనస్ 2. సో రెండు రకాలుగా చేసినా మనకి ఒకటే ఆన్సర్ వస్తుంది. మీరు ఏది ఈజీగా ఉంది అనిపిస్తే ఆ మెథడ్లో ఫాలో అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈస్ 306. ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఎప్పుడు కూడా ఎక్స్ కామా ఎక్స్ ప్లస్ 1గా తీసుకోవాలి. కాన్సిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి ఎక్స్ కామా ఎక్స్ ప్లస్ 1గా తీసుకోవాలి. అవి కూడా పాజిటివ్ ఇంటీజర్స్ అన్నారు. సో వచ్చిన వాల్యూస్లో మనం పాజిటివ్ నెంబర్స్ని చూజ్ చేసుకోవాలి. బై ది సమ్ నుంచి మనం ఏం చెప్పచ్చు, ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్, వాటిని ప్రొడక్ట్ చేయమంటున్నారు. ప్రొడక్ట్ మీన్స్ మల్టిప్లికేషన్. ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 306. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ ఈక్వల్ టు 306 ప్లస్ 306ని ఇటువైపు పక్క తీసుకొచ్చాం మనం, ట్రాన్స్పోజ్ చేసుకుంటే మైనస్ 306 ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 306 ఈక్వల్ టు 0. ఇందాక మనం చెప్పినట్టుగానే స్ప్లిట్టింగ్ మెథడ్లో చూసుకుంటే 306కి ఫ్యాక్టర్స్ 17 ఇంటూ 18. ఇక్కడ మనకి కాన్సిక్యూటివ్ అన్నారు కాబట్టి అలాంటి కాన్సిక్యూటివ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయో మనం గెస్ చేయగలగాలి. సో అలాగే 18 మైనస్ 17 చేస్తే ఎక్స్ అంటే 1 వస్తుంది మిడిల్ టర్మ్. అలాంటి ఫ్యాక్టర్స్ మనం చూజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఎక్స్ని స్ప్లిట్ చేసుకుంటాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 18x మైనస్ 17x మైనస్ 306 ఈక్వల్ టు 0. ఈ రెండింటిలోంచి ఎక్స్ని కామన్ తీస్తాం, ఈ రెండింటిలోంచి మైనస్ 17 కామన్ తీస్తాం. సో ఎక్స్ ప్లస్ 18 ఇంటూ ఎక్స్ మైనస్ 17 ఈక్వల్ టు 0. దీని నుంచి ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 18, ఇక్కడ నుంచి ఎక్స్ ఈక్వల్ టు 17. ఇక్కడ మనం పాజిటివ్ నెంబర్స్గా తీసుకున్నాం కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 17 అనేది మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 18 నాట్ వ్యాలిడ్, ఎందుకంటే పాజిటివ్ ఇంటీజర్ తీసుకోవాలి కాబట్టి. నెక్స్ట్ ఎక్స్ 17 అయితే నెక్స్ట్ నెంబర్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 17 ప్లస్ 1 18. సో రిక్వైర్డ్ నెంబర్స్ ఆర్ 17, 18. ఒకవేళ స్ప్లిట్టింగ్ మెథడ్లో కనుక మీకు ఫ్యాక్టర్స్ రాకపోతే మనం క్వాడ్రాటిక్ ఫార్ములాలో కూడా ఇలా చేసుకోవచ్చు. సో ఈ మెథడ్ అయినా ఫాలో అవ్వచ్చు, ఈ మెథడ్ అయినా ఫాలో అవ్వచ్చు. మనకి ఈక్వేషన్ వచ్చిన తర్వాత ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ ఏగా తీసుకుంటాం, ఎక్స్ కోఫిషియంట్ బీగా తీసుకుంటాం, కాన్స్టెంట్ టర్మ్ మైనస్ 306 సింబల్తో పాటు తీసుకోవాలి. ఇప్పుడు మనం బీ స్క్వేర్ మైనస్ 4ac ముందుగా ఫైండ్ అవుట్ చేసి ఉంచుకుంటే జీరోస్ కట్టడం ఈజీ అవుతుంది. సో బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ మనకి 1225 వచ్చింది. జీరోస్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a. దీంట్లో వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 1225కి 35 స్క్వేర్. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 35. మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ 35 బై 2. ఒకసారి ప్లస్ వాల్యూ తీసుకుంటాం, ఇంకొకసారి మైనస్ వాల్యూ తీసుకుంటాం. మైనస్ 1 ప్లస్ 35 బై 2 అంటే 34 బై 2. నెక్స్ట్ మైనస్ 36 బై 2. సో 34 బై 2 17, మైనస్ 18. ఇక్కడ 17 వాల్యూ వ్యాలిడ్ అవుతుంది. సో ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 18.